హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఉద్యోగులకు బదిలీ అండి. ఈరోజు న్యూస్ అనేది ఉద్యోగులకు బదిలీ. అయితే ఇక్కడ చూడవచ్చు మనం నేడు ఉత్తర్వులు ఈ నెలాఖరులో ప్రక్రియ పూర్తి అండి. ఇది మన ఈనాడులో వచ్చిన వార్త అండి. అయితే చూడండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అనేది రంగం సిద్ధం చేసింది. అది ఎప్పటి నుంచి అంటే ఈ నెల నుంచి మొదలుకొని అయితే ఈ నెల చివరి లోపల మనకి ఈ బదిలీ అనేది కంప్లీట్ చేసేస్తారండి. అయితే ఇక్కడ చూడవచ్చు మనము. అయితే దానికన్నా ముందు మనకి ఈ రెవెన్యూ సదస్సు అనేది సెప్టెంబర్లో ఉండిందండి. అయితే మొదటి సెప్టెంబర్లో ఉండింది, కానీ అది వారానికి వాయిదా వేశారు. అయితే బదిలీ తేదీలు మార్గదర్శకాలు అనేది దానిపై బుధవారం జియో అనేది వెలువడే అవకాశం ఉందండి. అయితే మనకి ఈ బదిలీ అని ఎవరెవరికి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, మనం మొదటిగా బదిలీలు అనేది మనకి రెవెన్యూ శాఖ ఉంటుంది, తర్వాత పోలీస్ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయాలు అయితే తదితర ఉద్యోగాలకు ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు నిత్యం ప్రజలతోని మమేకమై ప్రజలతో ఉంటుందని వాళ్ళకి ముందు ప్రిపరేషన్ ఇచ్చారు. తర్వాత మనకి చూడండి 2024 జూలై 31 నాటికి ఒకే చోట చూడండి ఆ తేదీ ఒకే చోట 5 ఏళ్ళు సర్వీస్, ఎవరైతే 5 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నారో వాళ్ళకి తప్పనిసరి అనమాట. అంటే 5 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసిన వారికి తప్పనిసరి అనేది బదిలీ అయితే ఉంటుందండి. అది మనము అయితే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగులు పరిపాలన పరమైన అవసరమైన వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉద్యోగి ఒక కేంద్రంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనేది లెక్కించి వివిధ క్యాడర్లు అక్కడ పనిచేసే మొత్తం కాలాన్ని పరిగణించి తీసుకుంటారట. అయితే మనకి ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరికి ప్రాధాన్యత ఉంటుందంటే మొదటిగా చూడండి, అందులు అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్లోని మనకి ఉంటారు కదా అందులో వాళ్ళకి. తర్వాత గిరిజన ప్రాంతంలో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారు 40%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు కలిగిన వారికి బదిలీ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత ఉద్యోగి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, తర్వాత వైద్య సదుపాయం అవసరమైన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తారు. వాణిజ్య పన్ను, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా వ్యవస్థ మార్గదర్శకపై అనుసరిస్తూ ఇలా నెక్స్ట్ ఎవరెవరకు ప్రాధాన్యత ఉంటుందంటే వీళ్ళకు ఉంటుందండి. అయితే కంపల్సరీ వీళ్ళందరికీ బదిలీ అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మెయిన్ ఎవరైతే మనం ముందుగా చెప్పిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ వీళ్ళకి అయితే ఉంటుందండి. ఇది మన ఈరోజు అప్డేట్.